బేబీకి ఏం పేరు పెడదాం, ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం, ఏ బొమ్మలు కొందాం? ఫస్ట్ అయితే దాన్ని పుట్టనివ్వు. ఓకే, ఆపండి ఆపండి ఆపండి. మీ అందరి వల్లే నాకు ఈరోజు బెస్ట్ ఎంటర్ప్రైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. ఒకవేళ మీరందరూ రౌండ్ ద క్లాక్ పని చేయకపోతే నాకు అవార్డు వచ్చేది కాదేమో. ఈ సందర్భంగా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీకు విషయం చెప్తా. మన పుట్టుకలోనే రేసు ఉంది. అర్థం కాలేదా? లెట్ మీ టెల్ యు వన్ థింగ్. మనమంతా అదే కదన్నా. నువ్వు, నేను, వీడు ఎవరు? స్పర్మ్ సెల్స్. కంగారు పడకండి. మనం ముందంజలో ఉండి గెలిచి వీఆర్ ద బెస్ట్ వన్స్ అని ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళం. ఆ రోజు ఆ రేస్ లో గెలవకపోతే ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో. పుట్టడానికే ఇంత పెద్ద రేస్ గెలిచిన మీకు లైఫ్ ఒక లెక్క. కాబట్టి యంగ్ మ్యాన్, బీ ద బెస్ట్ ఇన్ యువర్ ఓన్ రేస్. ఈ సందర్భంగా మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు, పొగడాలనుకుంటే పొగడచ్చు, తిట్టాలనుకుంటే కూడా తిట్టచ్చు. నేను మాట్లాడతాను. యా కమ్. వెళ్ళన్నా వెళ్ళు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. రోజు ఆఫీస్కి లేట్గా వచ్చి నెలలో 10 రోజులు లీవులు పెట్టి ఏ పని చేయకుండా ఎంటర్ బటన్ కూడా తెలియని వాళ్ళకి పిలిచి మరీ అవార్డు ఇచ్చినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలా. అసలు కంపెనీ వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు చూడు, దానికే కంపెనీ సగం సంకనాకపోవడం కారణం ఇదే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఈ జాబ్ చేయడం కన్నా బయటికి వెళ్ళి ఏ పునుగులో సమోసాలు అమ్ముకోవడం బెటర్ నాకు అనిపిస్తుంది. ఈసారైనా వర్క్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అవార్డు, ఎంటర్ప్రైనర్ అవార్డు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు? నెక్స్ట్ ఇయర్ అయినా మీకు అవార్డు కాకుండా నాలా కష్టపడిన వాళ్ళకి అవార్డు ఇస్తే మంచిది. థ్యాంక్ యూ. నువ్వు కూడా అన్నారా? ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేయండి, మీకు ఎంటర్ప్రైనర్షిప్ అవార్డు వచ్చింది సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. బాగా తిట్టావు. దట్స్ ఎ గుడ్ వన్. మీరు ఇలాగే ఉండండి. పని చేయకపోయినా పర్లేదు, ఆఫీస్ పైకి రాకపోయినా పర్లేదు, నాకు అవార్డులు వస్తే చాలు. రే మహా, ఏంటి మాట్లాడుతుంటే ఏటో ఆలోచిస్తున్నావు? గెట్ బ్యాక్ టు వర్క్స్. పదన్నా వెళ్దాం. అటన్నా సార్, ఈరోజు నేను కొంచెం తొందరగా వెళ్ళొచ్చా? ఏమన్నా ప్రాబ్లమా ఆర్ ఎమర్జెన్సీయా? అది ఇంట్లో కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి సార్. మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఇంట్లో పనులు ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తారు కదా. మరి ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? పర్మిషన్ ఇవ్వడం కుదరదు, వెళ్ళు. హలో మహా, ఆఫీస్లో అడిగాను కానీ పంపించడం కుదరదని చెప్పారు. నాకు కూడా కొంచెం ఆఫీస్లో లేట్ అవుద్ది. అవునా? సరే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంతకీ ఏం కర్రీ చేయమంటావు? గుత్తి వంకాయ చేయి. సరే, గుత్తి వంకాయ కర్రీ ఇంకా ఉలవచారు 2 చేస్తాను. నువ్వు వచ్చేటప్పుడు ఉలవచారుకు సంబంధించి ఐటమ్స్ అన్ని తీసుకొచ్చే. సరే, వచ్చేటప్పుడు తీసుకొస్తా. సరేనా? బాయ్. సరే. ఏంటన్నా ఎప్పుడు చూడనట్టు వాచ్ అన్నిసార్లు చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఈరోజు కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. ఎందుకంత అర్జెంట్? ఈరోజు మా పెళ్లి రోజురా. ముందుగా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఈలోపు బాస్ వర్క్ ఇచ్చాడు. నువ్వు ఇలాగే వర్క్ చేస్తుండన్నా, ఆడలాగే ఇస్తుంటాడు. ఆడికి నీ మీద ఏదో కోపం ఉందన్న. నాకు తెలిసి ఈ ఆఫీస్లో వర్క్ చేసేవాడిని నువ్వు ఒక్కడవే అన్న. నువ్వు మాత్రం వర్క్ ఆపేసావు అనుకో, మిగతా వాళ్ళంతా షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. ఓసారా అని చూడు, ఆఫీస్కి వచ్చిన కొత్తలో కొత్త బిర్యానీ ప్యాకెట్లా ఉండేవాడు. ఇప్పుడు చూడు ఎలా అయిపోయాడు. ఇలాగే వర్క్ చేసావనుకో నువ్వు కూడా అలాగే అయిపోతావు అన్న. అలా అని ఆఫీస్లో వర్క్ ఎవరు చేయరా అంటే అది కాదు, చేస్తారు. కానీ వాళ్ళకి చెయ్యాలనిపించినప్పుడు చేస్తారు. కానీ ఆడు మాత్రం వర్క్ నీకే ఇస్తాడు. అసలు ఆడికి నీకు మధ్యలో ఏం జరిగిందో మాకు ఇప్పటికీ తెలియదు అన్న. అదంతా పెద్ద స్టోరీ లేరా. సరేరా, టైం అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ అన్న. థ్యాంక్ యూ.
ఫస్ట్ ఆ కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టరండి. అయినా నా పర్మిషన్ లేకుండా ఎందుకు హక్ చేసుకుంటున్నారు? ఓకే, పర్మిషన్ ఇస్తే హక్ చేసుకోవచ్చా? ఆ? ఇప్పుడు హక్ చేసుకోవచ్చు. సారీ, లేట్ అయిపోయింది. పర్లేదులేండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఈలోపు కూర అయిపోతుంది, కాస్త తిందాం. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. మనం ఇల్లు కొనుక్కుందాం అనుకున్నాం. అందుకే కదా ఇద్దరం కలిసి జాబ్లో కూడా జాయిన్ అయ్యాం. ఇప్పుడు అది చూస్తేనేమో ముందుకు కదలట్లేదు. ఈ టైంలో నేను రెస్ట్ తీసుకొని నువ్వు ఒక్కడివే కష్టపడ్డా నాకు అస్సలు ఇష్టం లేదు మహా. మహా, ఆ, వింటున్నావా? ఆ. నన్ను కష్టపడడం ఇష్టం లేదు. పైగా ఇలాంటి టైంలో. ఇలాంటి టైం ఏంటి నాకు అర్థం కాలే. నువ్వు ఇంకేం కష్టపడకు, మొత్తం నేనే చూసుకుంటా, సరేనా? సార్, రేపు లీవ్, ఈరోజు పర్మిషన్ అడిగాను కదా. చెప్పాల్సిందేముంది, ఈరోజు వర్క్ అవ్వగానే వెళ్ళిపో. రేపు కూడా చాలా వర్క్ ఉంది. నువ్వు లేకపోతే పనులు అవ్వవు మహా. అంటే రేపు లీవు. రేపేంటి, నువ్వేమైనా ప్రెగ్నెంటా? మా ఆవిడ. ఓ, కంగ్రాచులేషన్స్. ఇంతకు ఎన్నో నెల? చెకప్కి తీసుకెళ్ళాలి. సరే, రేపు లీవ్ తీసుకొని వెళ్ళిపో. ఈరోజు మాత్రం వర్క్ ఫినిష్ అయ్యాకే వెళ్ళు. సారీ, ఈ టైంలో నీ పక్కన ఎక్కువ ఉండలేకపోతున్నాను. పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటా. జాగ్రత్తగానే ఉంటానులేండి, మీరు వర్క్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? కాల్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు. మీ తమ్ముడికి? వాడొక్కడే నేనున్నానక్క అని భరోసా ఇస్తున్నాడు. నిజంగా నువ్వు మేనేజ్ చేసుకుంటావా? ఏ, నేను మేనేజ్ చేసుకోలేనా? అలా అని కాదు. మీరు డైరెక్ట్గా డెలివరీ టైంకి వచ్చినా నేను మేనేజ్ చేసుకుంటా. నువ్వు ఏమనుకోపోతే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని కలుద్దామా? అమ్మా, అమ్మా, మన వాళ్ళే కదా అని ఇంటికి వెళ్తే ముఖం మీదే తలిపేస్తారేంటండి? అసలు నేను నీ జీవితంలోకి రాకపోయి ఉంటే నీ లైఫ్ వేరేలా ఉండేదేమో. ఇన్ని కష్టాలు పడేదాన్ని కాదు. మీ అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుని ఉంటే నీ లైఫ్ వేరేలా ఉండేదేమో అనిపిస్తుంది. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకే ఏదోలా ఉందండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. మీరంటే ఇష్టం కాబట్టి ఇంకా మీతో ఉన్నాను. ఇప్పుడెందుకు ఇలా బయట వాళ్ళ మాట్లాడుతున్నారు? ఒంటరిగా మిగిలిపోయిన జీవితం నాది. నలుగురితో కలిసి బతకాలనే కోరిక ఎప్పుడూ నాకు ఉంటుంది. కానీ ఒంటరిగా మిగిలిపోయేటట్టు చేస్తుంటారు నా చుట్టుపక్కల ఉన్న జనాలు. అలాంటి టైంలో నువ్వు నా జీవితంలోకి వచ్చావు దాక్షాయిని. అందరూ అంటుంటారు కదా,
నలుగురుంటే ఒక ధైర్యం అని, అలాంటిది ఎవ్వరూ ఇవ్వలేని ధైర్యాన్ని నువ్వు ఒక్కదానే నాకు సరిపోయినంత ఇచ్చావు. అదేంటో నాకు అర్థం కాదు, కానీ నా చుట్టుపక్కల ఉన్న నాకు ధైర్యం ఇవ్వకుండా నన్ను కిందకి లాగుతూనే ఉంటారు. అలా లాగుతున్న ప్రతిసారి నేను పైకి లేస్తూనే ఉన్నా. అది వాళ్ళకి నచ్చట్లే. అవతలి వాడి ఎదుగుదల వీళ్ళకి అంత బాధను ఎందుకు ఇస్తుందో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే నీ ఎదుగుదల వాళ్ళకి ఓటమి కాబట్టి. నువ్వు ఎదిగితే వాళ్ళు ఓడిపోతారని, నువ్వు ముందుకెళ్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే నేను వెనకలాడని ప్రయత్నిస్తున్నారు. అయినా నువ్వు ముందుకెళ్తున్నావు చూడు, అదే నీ గొప్పతనం. అది నీకెందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి మాటలు చెప్పే నన్ను పడేశావు. రేపు నీకు పుట్టబోయే బిడ్డకు కూడా ఇలాంటి మాటలు చెప్పే పెంచుతావులే, నాకు తెలుసు. ఏంటి మహా ఇది? కొంచెమైనా చూసుకోవాలి కదా. ఛా! ఎందుకు వస్తారా బాబు మమ్మల్ని దొబ్బడానికి? కాకపోతే వర్క్ చేయడం చేత కాకపోతే పనులు మానేసి ఇంట్లో కూర్చోండి, అంతే తప్ప కంపెనీ రెప్యుటేషన్ చెడదొబ్బడం కాదు. మళ్ళీ మాట్లాడతావు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. టీమ్ లీడర్ అయ్యండి, మినిమం బాధ్యత లేదా నీకు? సార్ ఏంట్రా? తను మహా టీం కాదు సార్, నా టీం. సరే, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోండి. వెళ్ళండి. ఎంతసేపు రా? ఏంటన్నా మేనేజర్ గారు ఇప్పుడు చూసినా నీ మీద పడి ఏడుస్తాడు. ఏం చేస్తున్నారా? నెలాఖరికి వస్తే కరెంటు బిల్లు కట్టాలి, రెంట్ కట్టాలి, ఈఎంఐ బిల్లు కట్టాలి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. అందుకే అవి భరించడం కోసం ఈయన భరించవలసి వస్తుంది. అయినా నాకు తెలియక అడుగుతాండ్రా, ఎవడు ఏ టీమో కూడా తెలియని నా కొడుకులు అందరూ పొజిషన్లో ఉన్నారు. వాడిని తలుచుకుంటూ బూతులు వస్తున్నాయి. ఇదంతా వదిలే అన్న, వదినకెన్నో నెల. ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఈరోజు డెలివరీ డేట్ ఇస్తారు కదండి. మంచి విషయమే కదా, దానికి ఎందుకు ఆలోచించడం? అంటే ఆ రోజైనా మీరు టైంకి వస్తారో రారో అని భయం వేస్తుంది. భయపడకమ్మా, ఆఫీస్లో ఏం జరిగినా నేను మాత్రం టైంకి వస్తాను, సరేనా? పద, చెకప్ టైం అయింది, దా. టూ మినిట్స్ ఇక్కడే కూర్చో, సెల్ ఎక్కడ పెడుతున్నాను చూడు. ఇవన్నీ కావాలా? హలో, హలో. స్టార్ట్ అయ్యావా? వస్తా, ఆఫీస్లో ఉన్నా. తప్పకుండా వస్తావు కదా? వస్తా, ఫోన్ పెట్టే, ఆఫీస్లో చిన్న అర్జెంట్ పని ఉంది. సార్, నాకు లీవ్ కావాలని అడిగాను కదా, ఇవ్వట్లేదేంటి? మా ఆవిడ ప్రెగ్నెంట్ సార్. లీవ్ ఇవ్వడం కుదరదు మహా. అయినా నువ్వు వెళ్తే వర్క్ అంతా ఎవరు వేస్తారు? మాకు పుట్టలేదా పిల్లలు? మాకు లేవా కుటుంబాలు? ఒక్కరోజు అంటే ఇవ్వచ్చు, వారాలు ఎందుకు ఇస్తాం? అది కాదు సార్, నాకు లీవ్ కావాలి సార్. ఏం మాట్లాడుతారు వీళ్ళిద్దరు? అర్థం చేసుకోండి సార్. లీవ్ ఇవ్వడం కుదరదు మహా. నీకు కావాలంటే జాబ్ మానేసుకొని వెళ్ళిపో. అయినా ఏంట్రా, నీకు రావాల్సిన అవార్డు ఏదో నేను లాక్కున్నాను అందరి దగ్గర చెప్పుకుంటూ తిరుగుతున్నావంట. నిజానికి అది నీకే రావాలి. నేను క్యాజువల్గా అడిగా, వాళ్ళు సీరియస్గా తీసుకొని అడగంగానే ఇచ్చేసారు. ఆగండి సార్, కాళ్ళు వస్తున్నాయి. ఈ అమ్మ నడిచి ఓపిపోయింది. నా తొక్కలో జాబు మానేస్తున్నా, ఏం పిక్కుంటో పీక్కో. ఈ జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎన్నో ఆశలతో జాయిన్ అయ్యా, ఆయన రోజు దిగజారుతూనే ఉన్నారు. ఈ టైంలో కూడా మా ఆవిడ పక్కన ఉండాలి. అయినా నీతో సొల్లేస్తున్నాను చూడు, నీ పీకుతాను అక్కడ. ఎల్రా ఎల్లు, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. అయినా నువ్వు లేకపోతే వేరే లేబర్లే దొరకరా. నెలాఖరికి ఖర్చులన్నీ మీద పడితే నువ్వే వస్తావు ఎత్తుక్కుంటూ. మీరు మీ పనులు చూసుకోండి. ఓకే సార్. సూర్య, ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి వెళ్ళి అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ లోపు వచ్చేస్తాను. సరే బావ, వెళ్తున్నాను. కూర్చో, వెళ్దాం. బేబీకి ఏం పేరు పెడదాం? ఏ స్కూల్లో జాయిన్ చేద్దాం? ఏ బొమ్మలు కొందాం? ఫస్ట్ అయితే దాన్ని పుట్టనివ్వు.
ఏంటి అది 1000 వాళ్ళ. నువ్వు వెలిగిస్తావా? మనిద్దరం వెలిగించాలండి. అమ్మో నాకు భయం. భయమే లేదండి, ఇలా పెట్టి అలా వెలిగించాలంతే. ఏమండి, ఆ, ఇంకో బాక్స్ మిగిలిపోయింది, ఎవరికైనా ఇచ్చేద్దామా? ఎందుకు నెక్స్ట్ ఇయర్ వరకు దాయి పనికొస్తుంది కదా. సర్లే వెళ్ళారా. ఇంతకీ మీ ఏజ్ ఎంత? 33. ఇప్పుడు మీకెందుకు వచ్చింది గ్యాప్? అది అలా కుదిరేసింది. సరే కానీ నా ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఒక 25, 26, 27. ఐమ్ 28. అమ్మయ్య 5 years గ్యాప్ అనమాట.